ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించేవాడు విడిచిపెడతాడండి? విడిచిపెడతాడు. మీరు మీ పిల్లల్ని ప్రేమించారనుకోండి, పిల్లలకు వచ్చినటువంటి ఇబ్బందుల్లో ఈ వ్యక్తి చాలా ఇబ్బందులు వచ్చేసి ఆయన పిల్లల్ని విడిచిపెట్టేస్తామా? ఉద్యోగం లేదని పిల్లలు విడిచిపెట్టేస్తామా? వ్యాపారం చేయట్లేదని పిల్లలు విడిచిపెట్టేస్తామా? అనారోగ్యం వచ్చేసింది, అది కూడా ఏమండి అంటువ్యాధి ఉన్నప్పటికీ మన పిల్లల్ని మనం విడిచిపెట్టగలమా? విడిచిపెట్టలేం. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ యందు మీరు వేరుపారాలన్నాడు, స్థిరపరచబడాలన్నాడు. 3 విషయాలు చూడండి. మొదటిగా వేరుపారాలి, స్థిరపరచబడాలి. మూడవదిగా ఆ ప్రేమ ఎత్తు, లోతు, పొడవు, వెడల్పు గ్రహించాలి. దేనికి మించినటువంటి ప్రేమ అంట? జ్ఞానమునకు మించినటువంటి ప్రేమ. ఈరోజు ఈ భూమి మీద ఎవరికైనా విలువ పెరిగింది అంటే ఒకటి, వాడు డబ్బున్నవాడైనా అయి ఉండాలి, రెండవదిగా జ్ఞానవంతుడైనా అయి ఉండాలి.